నేర్పిస్తాను నేను అసలు అనుకోలేము. నేను అప్పుడు 10 years ముందు తూకానికి కూడా వెళ్ళిన, ఒక 1-2 days అట్లా వెళ్ళిన. నాకు వెళ్ళడానికి చాలా కష్టమైంది, అట్లానే మానేసిన. కానీ ఇప్పుడు ఈ రూపాయలు నాకు నేర్చుకోవడానికి అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ నేర్చుకున్నదే కాదు, ఇంట్లో ఎలా ఉండాలో అసలు పరిస్థితి, అసలు ఇన్ని ఖర్చులు ఉంటాయంటే కూడా నేను నమ్మలేను. అట్లా మా ఆయన ఖర్చు కూడా నాకు తెలియదు. అది హాస్పిటల్ నాకు అసలు ఇంత ఖర్చు ఉంటుందా అనిపిస్తుంది. కానీ సార్ చెప్తుంటే కూడా అసలు మన ఇంట్లో వాళ్ళు కూడా ఇంత మంచిగా చెప్తారని నేను అనుకోలేను. సార్ చెప్తుంటే కూడా మా ఇంట్లో వాళ్ళే ఇంత మంచిగా ఇంట్లో మనిషి చెప్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే మా మేడం కూడా అంత దూరానికి వెళ్ళి మాకు నేర్పించడానికి నడుచుకుంటూ, మొన్న 2-3 days వర్షం పడుతూనే ఉంది. వర్షంలోనే మాకు వచ్చి నేర్పించి, మాకు ఇక్కడికి రావడానికి ఇబ్బంది అయింది. కానీ మేడం మా రోడ్డు మీద నుంచి మా కొరకు ఇక్కడికి వచ్చి నేర్పిస్తుంది. అసలు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా మేడం ఓపికతో చెప్తుంది. అసలు మేము ఒకవేళ పైసలు పెట్టి బయట నేర్చుకుంటే కూడా అంత చెప్పారు మాకు. ఎందుకంటే ఇక ఒకసారి చెప్పేస్తారు, వదిలేస్తారు. కానీ మేడం మాత్రం ఇది మేడం ఇది ఇట్లా, ఇది సంగతి ఇట్లా అంటే ఆ మేడం